ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మరి ఒక దినం ఇలాగ మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన నామానికి స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చక్కటి ఉదయకాల సమయంలో వాగ్దానాన్ని చదువుకుందాము. మరి ఈ దినం వాగ్దానం మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము మరి 18వ వచనాన్ని చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. హల్లెలూయా. దేవుడి వాగ్దానము ద్వారా మనల్ని అందరినీ బలపరచునుగాక. ఆమేన్. ఇక్కడ ఒక చక్కటి వాగ్దానం ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటా ఉన్నాడంటే, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖమును కొట్టివేస్తును అని దేవుని వాక్యం ద్వారా ఉదయకాల సమయంలో ఆయన బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిజమేనండి. దేవుని వాక్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరయ్యా అంటే హిజ్కియా అని మనం చూసినప్పుడు హిజ్కియా తన పరిస్థితుల్లో దేవునికి ఎంతగానో మొరపెట్టిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. హిజ్కియాకి ఒకానొక రోజు మరణకరమైన రోగం వచ్చింది. ఎందుకంటే దేవుడు ప్రవర్తనను చూస్తానని సెలవిస్తున్నాడు కదా. ఆయన మన ప్రవర్తనను చూసి వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, అంతేకాకుండా వారిలో దుఃఖాన్ని నేను ఓదారుస్తాను. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప వాగ్దానం. ఒకానొక రోజు హిజ్కియా తన జీవితంలో తనకి ఎవ్వరు తీసివేయలేని భయంకరమైన మరణకరమైన రోగము తనకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ హిజ్కియా ఎవరి యొద్దకు వెళ్ళగలడండి? మనుషుల యొద్దకు వెళ్ళి ఒకవేళ రోగాన్ని తగ్గించుకుందామా అంటే అది మనుషులు తగ్గించే రోగం కాదు. అందుకని ఆయన ఎంతగానో దేవుని సన్నిధిలో మొరపెట్టిన వాడిగా మనకు కనపడతా ఉన్నాడు. మొరపెట్టడమే కాకుండా ఆయన ఏమంటా ఉన్నాడు, దేవా యెహోవా, ఇదిగో నేను యథార్థ హృదయుడినై నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నేను నీ సత్యాన్ని ఎలా వెంబడించానో, నీ సన్నిధిలో ఎలా ప్రవర్తించానో జ్ఞాపకం చేసుకోయ్యా అని తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని దేవుని సన్నిధిలో ఎంతగానో ఏడ్చినట్లుగా మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. నిజమేనండి. ఆనాడు హిజ్కియా ప్రార్థించగా దేవుడు హిజ్కియాను దాటిపోలేదు. ఎప్పుడైతే హిజ్కియాకు నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుని వార్త వచ్చిందో వెంటనే హిజ్కియా ఆలస్యం చేయకుండా తడవు చేయకుండా వెంటనే దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో తాను చేసిన మరి మంచి పనులను గూర్చి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. ఆయన ఏమంటా ఉన్నాడు, నేను వారి ప్రవర్తనను చూస్తున్నాను, వారిని నేను నడిపిస్తాను, వారిని నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. నిజమే. దేవుడు ప్రవర్తనను బట్టి కూడా ఎంతగానో మేలు చేసేవాడు. అందుకే హిజ్కియా తన యథార్థ ప్రవర్తన దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, నేను ఎట్లా నడుచుకున్నానో, ఎలా యథార్థ హృదయునిగా ఉన్నానో కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అని మొరపెట్టినప్పుడు దేవుడు హిజ్కియా మొర దాటిపోకుండా వెంటనే హిజ్కియాకు మరలా 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని పొడిగించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమేనండి. ఈ రోజుల్లో మనం కూడా దేవుని సన్నిధిలో ఎన్నో విషయాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. హిజ్కియా లాగా మనం కూడా కష్టం రాగానే, రోగం రాగానే, బలహీనత రాగానే, ఏదో మన పరిస్థితులు సరిగా లేనప్పుడు దేవుని సన్నిధిలో ఎంతగానో రోదన చేస్తూ ఉన్నాం. కానీ హిజ్కియా వలె ప్రార్థన చేస్తూ ఉన్నామా? హిజ్కియా ఏమంటున్నాడు, ప్రభువా, నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, ఎలాంటి యథార్థ హృదయునిగా ఉన్నానో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఇలాంటి ప్రార్థన ఉందా మన జీవితంలో? దేవుని సన్నిధిలో మనం యథార్థంగా నడుచుకుంటున్నామా? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటూ ఉన్నామా? అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వారి ప్రవర్తనను చూచి తిని అందుకు వారిని నేను స్వస్థపరుస్తాను, వారిని నేను నడిపిస్తాను, వారి దుఃఖమును. నిజమే. హిజ్కియా ఎంత దుఃఖపడ్డాడండి.
ఒక్కసారిగా మరణకరమైన రోగం వచ్చి ఆయన మరణం ఆయనకి తెలిసినప్పుడు, ఆయన మరణం ఆయన కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు ఎంత భయపడిపోయాడు, ఎంత వణికిపోయాడు, దేవుని సన్నిధిలో ఎంతగా కృంగిపోయాడు, దేవుని సన్నిధిలో ఎంతగా మొరపెట్టాడు. ఆయనని దేవుడే ఓదార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు, హిజ్కియాను మరలా జ్ఞాపకం చేసుకొని మరలా ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించాడు. హిజ్కియా జీవితంలో తన ప్రవర్తన దేవుడు చూచాడు. అంతేకాకుండా హిజ్కియాను ఆయన స్వస్థపరిచాడు. తరువాత హిజ్కియా దుఃఖాన్ని కొట్టివేశాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఈ ఉదయకాల సమయంలో మరి ఈ వాగ్దానాన్ని వింటున్నవారు, చూస్తున్నవారు చక్కటి ఆలోచన కలిగి హిజ్కియా వలె, ప్రభువా ఏ విషయాల్లో నేను యథార్థంగా లేకపోతున్నానో, ఏ విషయాల్లో మరి నీ సన్నిధిలో నమ్మకంగా ఉండలేకపోతూ ఉన్నానో, ఎక్కడ తప్పిపోతున్నానో, ఎక్కడ నేను సరి చేసుకోవాలో. హిజ్కియా ఆనాడు సరి చేసుకున్నాడు కదా, తన ప్రవర్తనని ఎదుట పెట్టి, ప్రభువా నేను ఎట్లా నడుచుకున్నానో నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోనమని బ్రతిమలాడాడు కదా. అలాంటి ప్రార్థన మనం చేయగలిగితే, నీవు చేయగలిగితే, దేవుడు తప్పక నీ ప్రతి పరిస్థితుల్లో, నీ రోగంలో ఆయన ఉంటాడు, నీ ప్రవర్తనలో ఆయన ఉంటాడు. అంతేకాకుండా నీ దుఃఖాన్ని కూడా ఆయన కొట్టివేసి నిన్ను ఓదార్చడానికి ఇష్టపడతా ఉన్నారు. ఒకవేళ నువ్వు ఏడుస్తుంటే నీ ఇంట్లో వాళ్ళు అనొచ్చు, మా అమ్మ ఎప్పుడు అలానే ఏడ్చిద్దిలే, మా నాన్న ఎప్పుడు ఇలానే ఉంటాడులే, ఇదిగో మా అక్క ఇప్పుడు ఇలానే ఉంటుందిలే అని ఒకవేళ నిన్ను పట్టనట్లుగా వారు చూడవచ్చు. కానీ నీ ప్రవర్తన చూస్తున్న దేవుడు నిన్ను దాటిపోడు. హల్లెలూయా. హిజ్కియాను దాటిపోలేదండి. ఒకవేళ నువ్వు మనుషుల కోసం ఏదో మనుషులు మెప్పు పొందాలని గనక నువ్వు చేస్తూ ఉంటే దానిని బట్టి నీకు ఎంత మాత్రం ప్రయోజనం ఉండదు. కానీ దేవుడు నీ ప్రవర్తన చూడాలని ఇష్టపడు. దేవుడు నా ప్రవర్తన చూడాలి, నన్ను చూడాలి, నన్ను బాగు చేయాలి, నన్ను స్వస్థపరచాలి. అంతేకాకుండా దేవుని ఓదార్పు ఎంత గొప్పదంటే, ఒకానొక రోజు మరియా మార్తలు ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఎలా ఓదార్చాడండి. చనిపోయిన లాజరును తిరిగి బ్రతికించి వారిని ఓదార్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. చచ్చిన శవములు సహితము బ్రతికించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడండి. అందుకని ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్న నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఈ వాగ్దానం ద్వారా ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా హిజ్కియా వలె ప్రార్థించు. ప్రభువా నా ప్రవర్తనని ఎదుటి పెడతా ఉన్నాను, నన్ను స్వస్థపరచు, నన్ను నడిపించు, నన్ను బలపరచు, నన్ను ఓదార్చు. నన్ను ఓదార్చేవారు ఎవరు లేరయ్యా. నా దుఃఖాన్ని పట్టించుకునేవారు లేరు. ఒకవేళ నీ భర్త నీతోనే ఉండొచ్చు, కానీ నీ దుఃఖాన్ని పట్టించుకోకపోవచ్చు. కానీ మన దేవుడు అలాంటి వాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు అలాంటి వాడు కాదు. నీ కన్నీరు చూసి ఆయన వెళ్ళిపోడు, నీ బాధను చూసి దాటిపోడు. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి, ప్రభువా హిజ్కియా దుఃఖాన్ని తీసివేసావు, హిజ్కియా రోగాన్ని తీసివేసావు, హిజ్కియా కలిగిన బలహీనతను తీసివేసి హిజ్కియా నోట నవ్వును కలుగు చేసి సంతోషింపజేసావు కదా. అలాంటి సంతోషం, ఆనందం నాకు కూడా దయచేయమని వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించి మంచి ప్రవర్తనతో చక్కటి మరి స్వస్థత, ఆరోగ్యంతో, దీర్ఘాయువుతో నువ్వు ఉండినట్లు దేవుడు నీకు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ వాగ్దానాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాగ్దానాన్ని మనందరి జీవితంలో చక్కగా నెరవేర్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్.